వెరీ నార్మల్ స్టూడెంట్, వెరీ నార్మల్ స్టూడెంట్. అంటే ఆ పోస్ట్ ఉన్నాయని కూడా చాలా తెలియదు. అది నేను ఈ బయట ప్రపంచం ఎలా ఉందని నేను చెప్తున్నాను. ఎగ్జామ్ లైవ్ ఎగ్జామ్స్ అండి, మీకు చెప్పేటువంటి లైవ్ ఎగ్జామ్స్. ఇలాంటి కోర్సులు చాలా ఉంటాయి, మీకు పడుతూనే ఉంటాయి. అంటే ఈ కోర్సు మీరు చేస్తే ఆ ఎలిజిబిలిటీ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనుకోండి, మీరు ఎగ్జామ్ వేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు మార్క్స్. ఆ కోర్సులు చేయడమే కావాలి. కాకపోతే మన కెపాసిటీ చెప్పాను కదా మీకు, మన కెపాసిటీ క్యాడర్ని బట్టి మనం చేసుకుంటూ అంటే సైన్స్ చదివితే డాక్టరే లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేదానికి ఒక రీజన్ చెప్తున్నాను. ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో మనం ఏ దాంట్లో ఫిట్ అవుతాము, మన పేరెంట్స్ కెపాసిటీ ఏంటి అనేది మనం చూజ్ చేసుకోవాలి విత్ పేరెంట్స్ గైడెన్స్. పేరెంట్స్తో మాట్లాడి సో మన కెపాసిటీ ఎందుకంటే అన్ని నేను ఇప్పుడు చెప్పేది రేపు గురించి చెప్పట్లేదు, ఇంటర్మీడియట్ తర్వాత జరిగే దాని గురించి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ చదవాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్ చదవాలి కదా మీరు ఫస్ట్. ఇంటర్మీడియట్ చదవాలంటే మీ క్లారిటీ రావాలి. సైన్స్ తీసుకుంటే ఇవి ఉన్నాయి, సో మ్యాథ్స్ తీసుకుంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి, సో ఆర్ట్స్ తీసుకుంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లా మీ కెరీర్ గురించి తెలియాలి ఫస్ట్. ఫ్యూచర్లో మీకు తెలియాలంటే ఫస్ట్ స్టెప్ 10th వరకు కామన్ చదువుతారు, ఇంటర్మీడియట్ కొన్ని సబ్జెక్టులు చదువుతారు, డిగ్రీలో ఇంకొన్ని సబ్జెక్టులు మాత్రం చదువుతారు. సో సైన్స్ తీసుకుంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ మనం దేంట్లో ఫిట్ అవుతామని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది మా అమ్మాయికి నర్స్ పంపించడం ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మాయి ఫిజియోథెరపీ పంపించడం ఇంట్రెస్ట్ లేదు, లేదా మా అబ్బాయిని అనస్థిషియా పంపించడం ఇంట్రెస్ట్ లేదు. రకరకాలు ఉంటాయి. కొంతమంది పంట డాక్టర్ అంటే నర్సులు ఉంటారు, కొంతమంది పశు డాక్టర్ ఏం డాక్టర్ బాబు అంటారు. దట్ ఈస్ డిపెండ్స్. అది మీరు ఆలోచించుకోవాల్సి వచ్చింది అది. సో సైన్స్ చదివితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ గురించి చెప్పాలి. ఎంపీసీ బైపీసీ డీటెయిల్గా మాట్లాడుతున్నాం. సో దాంట్లో ఇప్పుడు ఎంసెట్ కూడా చెప్పాను, ఎంసెట్ కూడా మెడిసిన్లో ఉంటుంది.